హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచితా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో టేస్టీగా కూల్గా ఫ్రూట్ సలాడ్ని ఎలా చేయాలో చూద్దామా. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా కట్ చేసిన యాపిల్, పైనాపిల్, దానిమ్మ ఇలా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ని మీరు తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సలాడ్కి మెయిన్గా కస్టర్డ్ పౌడర్ని మనం యూజ్ చేస్తాం. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని పాలు తీసుకుందాం. ఈ పాలు కస్టర్డ్ పౌడర్ని కలపడానికి. మనం వేడి పాలలో ఈ పౌడర్ని కలిపితే పౌడర్ సరిగ్గా మిక్స్ అవ్వక ముద్దలుగా ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని నేను వెనిలా ఫ్లేవర్లో తీసుకున్నాను. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు తీసుకోవచ్చు. మనం ముందుగా తీసిన పాలల్లోకి 2 టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయండి. ఈ కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలపండి. పౌడర్ ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపిన ఈ కస్టర్డ్ పౌడర్ని ఓ పక్కన పెట్టండి. అలాగే మిగిలిన పాలను మనం ఒక గిన్నెలో వేసుకొని వాటిని బాగా వేడి చేయాలి. ఇవి వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయండి, లేదా మీ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేయండి. షుగర్ వేశాక మరో 3-4 నిమిషాలు బాగా మరిగించుకుందాం. ఇలా మరుగుతున్న పాలల్లో ముందుగా మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలిపి ఇలా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని మనం పాలల్లో మిక్స్ చేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి మనం వీటిని ఉండలు లేకుండా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మరిగించండి. కస్టర్డ్ పౌడర్ని వేయడం వల్ల పాలు చిక్కగాను టేస్టీగాను ఉంటాయి. ఇలా 2 నిమిషాలు కలుపుతూ మరిగించడం వల్ల పాలు చిక్కబడతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ని ఆఫ్ చేయండి. పాలు మరీ దగ్గర పడేంత వరకు కూడా మరిగించకూడదు. చల్లారిన తర్వాత గట్టిగా ముద్దలా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో ఫ్రూట్ సలాడ్ని చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తరువాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో
కూల్గా ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేస్తూ తినేయవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఐస్ క్రీమ్ వేసుకొని తినేయవచ్చు. ఐస్ క్రీమ్ వేసి తింటే మరింత టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.